వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ 2026కు సంబంధించి ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ యొక్క ఫస్ట్ షార్ట్ లిస్ట్లో చాలా ఎక్కువగా కట్ ఆఫ్ అయితే తీసుకోవడం జరిగింది. నేను ముందు వీడియోలో చెప్పాను కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుందని. ఫస్ట్ షార్ట్ లిస్ట్ కాబట్టి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ షార్ట్ లిస్ట్లో అయితే కట్ ఆఫ్ తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని కనిపిస్తుంది. షెడ్యూల్ 1 జనవరి 2026 అని. ఇక్కడ ఫస్ట్ మీ సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో క్లిక్ చేయండి. పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇలా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు అప్లై చేసిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటాయి కదా, చెక్ చేసుకోండి. ఇలా మీరు పీడిఎఫ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఫస్ట్ మీకు నేను ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పూర్తి డివిజన్స్తో అయితే మీకు ఇలా కనిపిస్తాయి. డివిజన్ వైజ్గా మీరు ఏ పోస్టులకి అప్లై చేస్తారో అక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళండి. కట్ ఆఫ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి 100కి 100 అయితే కట్ ఆఫ్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రతి ఒక్క డివిజన్లో 100% మాత్రమే ఉంది. 99 కూడా ఎక్కడ చాలా అరుదుగా ఉన్నట్టుంది. ఓన్లీ 100% మాత్రమే తీసుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. తర్వాత దీని నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పీడిఎఫ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రతి డివిజన్ అయితే నేను చెక్ చేశాను. అన్ని డివిజన్లో 100కి ప్రతి ఒక్కరికి 100% తీసుకున్నారు. ఎటువంటి కేటగిరీ అయితే ఇక్కడ లేదు. చూడండి, ఆల్ కేటగిరీస్కి 100% మాత్రమే తీసుకున్నారు. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి మాత్రమే 99 తీసుకున్నారు. వాళ్ళకి కూడా టోటల్ ప్రతి ఒక్క లిస్ట్లో ఇలానే ఉంది. ఇక మీకు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి లిస్ట్ 2 ఆప్షన్ అయితే ఉంటుంది. లిస్ట్ 2లో ఇంత కట్ ఆఫ్ అయితే ఉండదు. ఇక రెండవ పీడిఎఫ్ వచ్చేసి తెలంగాణ పీడిఎఫ్ అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అయితే నేను చూపించాను. ఒకవేళ మీకు ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ కాకపోయినా సర్వర్ ఇష్యూ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసిన సర్కిల్ అయితే నాకు కామెంట్ చేయండి. నేను డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అయితే పంపిస్తాను. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ కాకపోతే సేమ్ ప్రాసెస్, సింప్లీగా ఇలా ఓపెన్ చేయడమే. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ డివిజన్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ మీ యొక్క ఆఫీస్, తర్వాత పోస్ట్ ఐడి, ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ పక్కన ఉంటుంది. వీళ్ళు సెలెక్ట్ అయినట్టు అర్థం. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో కొంత కట్ ఆఫ్ అయితే తక్కువనే ఉంటుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఎక్కువ శాతం 99% ఉంది. బట్ ఆంధ్రాలో అలా లేదు, కేవలం 100% మాత్రమే తీసుకున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు సెలెక్ట్ అయ్యారో లేదో కామెంట్ చేయండి. సెలెక్ట్ కాకపోతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కొంత టైం అయితే పడుతుంది. కేవలం 20 డేస్ అబోవ్ లోపే మళ్ళీ సెకండ్ షార్ట్ లిస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ టోటల్ సర్కిల్స్ అయితే ఉన్నాయి. మీ యొక్క సర్కిల్ నాకు తెలియకపోవచ్చు కాబట్టి మీ యొక్క సర్కిల్ అయితే కామెంట్ చేయండి.